ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో శివాజీనగర్లోని డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ ఆఫీస్లో దివ్యాంగులను ఘనంగా సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, సమాజంలో దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా ప్రభుత్వం మరియు ఉన్నత స్థాయి వ్యక్తులు దివ్యాంగులు యొక్క శక్తిని, వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తే బాగుంటుంది అన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు రిజర్వేషన్ వస్తుంది, 5% రిజర్వేషన్ వస్తుంది, జాబ్ ఈజీగా వస్తుంది, దాని తర్వాత నీకు పెన్షన్ వస్తుంది, అవి వస్తుంది, ఇవి వస్తుంది ముచ్చట చెప్తారు. నొక్కడు కొడుతున్నామంటే సకలాంగులు ఉన్నారు కదా, సకలాంగులు ఒక్కొక్క రోజు చెప్తున్నా కదా, దివ్యాంగులు లేక ఒక్క నిమిషం కూడా బతకలేరు, ఒక్క నిమిషం కూడా బతకలేరు అంటారు. ఒక్క నిమిషం కళ్ళు మూస్తేనే కింద మీద అయితే రెండు సార్లు చేతులు కింద మీద అయితే పని చేయకపోతే కింద మీద అయితే, కాలు పని చేయకపోతే కింద మీద, చెవులు ఎంపియకపోతే కింద మీద, మాట రాకపోతే కింద మీద పరిస్థితి కనుక దయచేసి చెప్తున్నా కదా, సకలాంగులు ఎవరైతే నిజంగా చెప్తున్నా కదా, దివ్యాంగులను నిజంగా గొప్ప వ్యక్తులు ఎవరైతే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తారో, దివ్యాంగులను ఇన్సల్ట్ చేస్తారో, దివ్యాంగులను అటువంటి దాని మీద మజాక్ చేస్తారో వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు నిజంగా చెప్తున్నా వాళ్ళు ఆ రకమైనటువంటి వ్యక్తులు తప్ప మీరు కావాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. మీ లోపల అచంచలమైన శక్తి ఉన్నది కనుక ఆ శక్తిని ఎట్లా వెలికి తీయాలనేటువంటి ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఎందుకంటే అద్భుతమైనటువంటి తెలివితేటలే మనకు, ఆ తెలివితేటలతో మనం ఎట్లా ముంగడుకోవాలి, ఏ రకంగా